నగరంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సైబర్ నేరాల అవగాహన సదస్సుకు జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై వాకర్స్ సీనియర్ సిటిజన్స్ కు కీలక సూచనలు చేసిన జిల్లా ఎస్పీ ఆధునిక కాలంలో ఓవైపు సాంకేతికత సరికొత్త పుంతలు తొక్కుతుంటే మరోవైపు సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. తక్కువ సమయంలో సులువుగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశను సైబర్ నేరగాళ్లు అస్త్రంగా ఎంచుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త. సైబర్ నేరాలపై దాడుల వల్ల వ్యక్తిగతంగా ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లుతుందన్నారు. సోషల్ మీడియా వేదికగా వేధింపులకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టడం జరుగుతుంది. జిల్లాలో పోలీస్ యంత్రాంగం 24/7 అందుబాటులో ఉన్నారు. పోలీసులను మీ కుటుంబ సభ్యుల వలె భావించి మీ సమస్యలను తెలియపరిచి పరిష్కరించుకోవాలని సూచించిన జిల్లా ఎస్పీ. అనంతరం జిల్లాలో జరిగిన పలు సైబర్ నేరాలను వివరించి సైబర్ నేరాలు జరుగు విధానాలు, నివారణ చర్యలను అందరికీ అవగాహన కల్పించారు. డిజిటల్ అరెస్ట్ మోసాలు, ఫేక్ లోన్ యాప్లు మరియు ఫోటో మాఫింగ్, అధిక రాబడి పెట్టుబడి మోసాలు, OLX మోసాలు, వాట్సాప్ DP మోసాలు, APK ఫైల్స్ ప్రమాదమని వీటన్నిటిపై జాగ్రత్తగా ఉండాలని, సైబర్ నేరాలకు గురైతే సైబర్ నేరాల ఇతర ఆన్లైన్ మోసాల బారిన పడిన వెంటనే 1930కు లేదా NCRP పోర్టల్ అయిన cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ కార్యాలయాన్ని సంప్రదించాలని, తద్వారా సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు అడిషనల్ ఎస్పీ CS సౌజన్య, టౌన్ ఇన్ఛార్జ్ DSP గిరిధర్, రూరల్ DSP గట్టమనేని శ్రీనివాసరావు, SB DSP శ్రీనివాసరావు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ సిటిజన్స్, మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మస్తాన్ బాషా, కాలేజీ విద్యార్థులు, యువకులు, పోలీసు అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాజ్ అ పార్ట్ ఆఫ్ మన అవేర్నెస్ క్యాంపెయిన్స్ సైబర్ క్రైమ్ మీద మనం ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అట్ ACSR స్టేడియం చేయడం జరిగింది. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కొంతమంది అండ్ స్టూడెంట్స్ కొంతమంది పాల్గొన్నారు. ఇందులో మెయిన్గా మనం డిజిటల్ అరెస్ట్ గురించి, లోన్ యాప్స్ ఫ్రాడ్స్ గురించి, APK ఫైల్ ఫ్రాడ్స్ గురించి అండ్ ఈ సోషల్ మీడియాలో ఫొటోస్ తప్పుగా వాడటం గురించి ఎవరైనా అండ్ మార్ఫింగ్, సైబర్ స్టాకింగ్ ఇవన్నీ చేయటం గురించి మనం అవేర్నెస్ రేస్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్గా సైబర్ క్రైమ్లో ఏవైతే మనీ, ప్రాపర్టీ లూజ్ అవుతున్నామో అది చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది అండ్ దాన్ని ట్రేస్ చేయటము అనేది చాలా లేయర్స్లో ఉంటుంది. కాబట్టి ఇంట్రికేట్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది అండ్ చాలా కేసెస్ చేస్తున్నాము. బట్ ఇమీడియట్గా రిపోర్టింగ్ జరిగితేనే వీఆర్ ఏబుల్ టు సాల్వ్ అది. అందుకని ఆ అవేర్నెస్ చెప్పడం జరిగింది. 1930లో కానీ ఆర్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కానీ వెంటనే రిపోర్ట్ చేయాలి అన్నది అందరితో షేర్ చేయడం జరిగింది. సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, మనం అందరం 2026లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతుండగా సైబర్ హైజీన్ అనేది మెయింటైన్ చేసి మన డిజిటల్ స్పేస్ క్లీన్గా ఉంచుకునేట్టుగా మనం ముందుకు వెళ్తామనేసి ఆశిస్తున్నాము. అలానే ట్రాఫిక్ మీద కూడా మనం చాలా ఎక్కువగా ట్రాఫిక్ అవేర్నెస్ చేస్తున్నాము. మనం నెల్లూరు జిల్లాలో కూడా ఎస్పెషలీ ఆన్ 2 వీలర్స్ డెత్స్ ఎక్కువ జరుగుతున్నాయి అండ్ నేషనల్ హైవేలో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి మెయిన్గా హెల్మెట్ వేసుకోవటం మీద, ఆ అవేర్నెస్ మీద అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకుండా ఉండటం, ఈ రెండింటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఈరోజు కూడా న్యూ ఇయర్స్ ఈవ్ 31st నైట్. సో అందరికీ స్పిరిట్స్ చాలా హై ఉంటాయి, బట్ ఆ హై స్పిరిట్స్లో డ్రైవింగ్ చేయొద్దు. మేము అందరం ఈరోజు నైట్ రోడ్ల మీదనే ఉంటాము పోలీస్. సో మీరు అది తెలుసుకొని మీ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకోండి. డెఫినెట్లీ ఒక డెసిగ్నేటెడ్ డ్రైవర్ అనేది ఉండాలి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది చేయొద్దు. ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు అండ్ హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉండాలి. We really wish a very happy and prosperous 2026. So take care, stay safe. Thank you. ఉంటాయండి, ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి. అవి మెయిన్గా ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనం డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది అండ్ హెల్మెట్ లేకుండా నడపడం అనేది చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. అలానే బార్స్ అండ్ పబ్స్ అండ్ రెస్టారెంట్స్ వీటి అన్నిటి రెస్పాన్సిబిలిటీ, అక్కడ నుండి బయటకు వచ్చే వాళ్ళు డ్రంకన్ కండిషన్లో డ్రైవింగ్ చేసుకుంటూ వస్తే ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళే క్యాబ్స్ పెట్టుకొని వాళ్ళు పంపించుకోవచ్చు ఆర్ వాళ్ళే డ్రాప్ చేసుకోవచ్చు. బట్ అక్కడ నుండి వస్తే బయట అక్కడ
మన పోలీస్ ప్రెజెన్స్ ఉంటుంది. సో రెస్పాన్సిబిలిటీ ఆన్ ద ఆర్గనైజర్స్ ఉంటుంది. ఎటువంటి ప్రోగ్రామ్స్ ఏవైనా ఆర్గనైజ్ చేసినా కానీ వాళ్ళ పర్మిషన్స్ కూడా ఆ రకంగానే ఇవ్వటం జరిగింది, కండిషనల్ పర్మిషన్స్.